రెండు మూడు ముఖ్యమైన విషయాలు మనందరం పంచుకుందామని చెప్పి ఉద్దేశంతో మీతో మాట్లాడుతూ ఉన్నా. మీకు తెలిసి ఇప్పుడు రెండు మూడు హాట్ టాపిక్స్ నడుస్తున్నాయి. ఒకటి, సెల్ఫ్ డిక్లేర్డ్ విజనరీ చంద్రబాబు నాయుడు గారు. నేను విజనరీని, నేను భవిష్యత్తుని బ్రహ్మాండంగా చూడగలుగుతానని తనకు తాను చెప్పుకునే చంద్రబాబు నాయుడు గారు విజన్ 2047 అని ఒక డాక్యుమెంట్ ఇచ్చారు. రెండు మూడు రోజుల నుంచి మీడియాలో అంతా హల్చల్ చేస్తూ ఉన్నారు. చాలా ఆశ్చర్యం, జనాల్ని మభ్య పెట్టడం ఎలా అని కానీ ఈయన ఒక పుస్తకం రాస్తే ఈ ప్రపంచంలో అత్యధికంగా సేల్ అయ్యే పుస్తకం అవుతుంది. జనాలకి ఏం కావాలని కనుక అక్కర్లేదు, కానీ వాళ్ళని మభ్య పెట్టడంలో మాత్రం ఆయనకున్న స్కిల్స్ ఎవరికి లేవు. 2024 అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ 2047 విజన్ 2047 అంటుంటే ఈ మాటలు ఎక్కడో విన్నట్టున్నాయి కదా మనకి అని ఒక్కసారి ఫ్లాష్ బ్యాక్కి వెళ్తే విజన్ 2022, విజన్ 2029 రెండు కూడా కనిపిస్తాయి. విజన్ 2020 అప్పట్లో కమ్యూనిస్టులు ఈ విజన్ 2020 చూసి విజన్ 2020 చంద్రబాబు 420 అని ఒక నినాదం కూడా చేసేవారు. పూర్వం గుర్తొస్తాయి ఫ్లాష్ బ్యాక్కి వెళ్తే. అప్పటి నుంచి చూసుకుంటే చంద్రబాబు నాయుడు గారి విజన్లో పెద్ద ఏం తేడా రాదు. ఆ రోజు ఏమైతే ఆలోచించాడో అదే ఆలోచనలు ఇవాళ కూడా ఉన్నాయి. తరాలు మారుతున్నాయి, టెక్నాలజీ మారుతోంది, ప్రపంచం పరిగెడుతుంది, కానీ ఆయన విజన్లో పెద్దగా మార్పు రాలేదు. మళ్ళీ ఇప్పుడు 2047 అని చెప్పి మళ్ళీ కొత్త రాగాన్ని తీస్తే ఆ కూటమి భాగస్వాములందరూ కూడా తప్పెట్లు తాళాలు పట్టుకుని అసలు ఈయన గొప్ప నాయకుడు, 100 ఏళ్ళు జీవించి ఉండాలి, 100 ఏళ్ళు ఈ రాష్ట్రాన్ని పరిపాలించాలని మాట్లాడుతూ ఉన్నారు. మేము అడుగుతూ ఉన్నాం, ఒక్కసారి 2047 గురించి మాట్లాడేటప్పుడు అసలు 2024లో ప్రజలు మళ్ళీ అధికారం ఇస్తే మనం ఎలా పరిపాలన చేస్తున్నాం అనేది ఆలోచన ఏమైనా ఉందా మీకు? ఒకసారి సమీక్షించుకున్నారా? అసలు ప్రజలకి తక్షణ అవసరాలు ఏంటి? ప్రజలకి మనం వాళ్ళు కోరుకున్నట్టుగా సేవలు అందించగలుగుతున్నామా ఈ ప్రభుత్వంలో అని ఎప్పుడైనా ఒక్కసారి ఆలోచించారా? 2020లో ఏ మాటలు చెప్పారో 2020కి చేస్తామని ఏ మాటలు చెప్పారో 2047కి చేస్తారని అదే మాటలు చెప్తున్నారు. ఈ రాష్ట్రంలో అత్యధిక కాలం ముఖ్యమంత్రిగా పరిపాలన చేసింది ఎవరు అంటే చంద్రబాబు నాయుడే కదా. కానీ ఇవాళకి తాగునీళ్ళు లేని గ్రామాలు, ఇవాళకి పంచాయతీ కార్యాలయాలు లేని గ్రామాలు, ఇవాళకి వైద్య సేవలు అందని గ్రామాలు, ఇవాళకి రోడ్డు సౌకర్యం లేని గ్రామాలు, ఈ రోజుకి కరెంటు ముఖం తెలియని గ్రామాలు ఉన్నాయంటే అత్యధిక కాలం ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబు నాయుడు గారికి సిగ్గు అనిపించట్లేదా అని అడుగుతున్నాను. ఇది ఎలాంటి విజన్? ఇది కనీస అవసరాలు తీర్చడం అనే విజనే లేకుండా ఎక్కడో సుదీర తీరాల్లో ఎండమావుల్ని చూసినట్టుగా తను ఒక భ్రమని సృష్టించి దాన్ని ప్రజల మీదకి నెట్టడం ఏమన్నా సబబుగా ఉందా? మేము అడుగుతూ ఉన్నాం. ఈరోజు పరిస్థితి తీసుకోండి. 2024లో రాష్ట్రం విడిపోయింది. 2014లో రాష్ట్రం విడిపోయింది. 2014లో తెలంగాణని ఆంధ్ర విడిపోయిన తర్వాత ఈయనకి చాలా సుదీర్ఘకాలమైన అనుభవం ఉందనే ఉద్దేశంతో ఈయన ముఖ్యమంత్రిగా చేస్తే 5 ఏళ్ల కాలంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ రాష్ట్రానికి ఏం చేసింది? ఇదిగో ఈ అభివృద్ధి చేశాం,
ఇదిగో ఈ స్కీమ్ అమలు చేసామని ఒక్కటన్నా చెప్పగలిగిన విజన్ మీకుందా? నేను సూటిగా అడుగుతున్నాను మిమ్మల్ని. రాష్ట్రం ఎలా పోయినా పర్వాలేదు, నా వాళ్ళ కోసం, వాళ్ళని మెప్పించడం కోసం అమరావతి అనే ఒక మహానగరాన్ని నిర్మాణం చేస్తానని కలలు కనడం తప్ప 5 ఏళ్లలో మీకు ఇంకొక విజన్ ఏమన్నా ఉందా అని అడుగుతున్నాను. పేదలను ఆదుకోవడంలో ఈయనకి విజన్ ఉందా? ఒకవేళ ఉంటే ఈరోజు ఇన్ని హామీలు ఇచ్చి సూపర్ 6 అని ఒక్క పథకంలో కూడా ఒక్క రూపాయి పేదలకి సాయం చేయకుండా గాలికి వదిలేసే కార్యక్రమం చేస్తారా? రైతులను ఆదుకోవాలనే విజన్ మీకుందా? ఉంటే 2014 ఎన్నికల ముందు మీరు ఇచ్చిన రైతు రుణమాఫీ అమలు చేయకుండా వేలాది మంది రైతులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితులు వస్తే వాటిని రికార్డులో కూడా ఎక్కనివ్వకుండా అసలు వ్యవసాయమే దండగనే ఒక పెద్ద ఆలోచనని ఈ రాష్ట్రంలో ప్రభావితం చేసే అంశంగా ముందుకు తీసుకెళ్లిన మీరు ఈ రోజుకి మీరిస్తా అన్న పెట్టుబడి సాయం 20,000 రూపాయలు ఇవ్వకుండా ఉచిత పంటల బీమా ఎత్తేసి ఈ సీజన్లో ధాన్యం కొనుగోళ్లు కూడా దిక్కు మొక్కు లేని పరిస్థితి చేసి మీరు 2047కి రైతులను ఉద్ధరిస్తానని ఒక విజన్ చెప్తారంటే జనం నవ్వుతారనే స్పృహ లేదా అని ఈ ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నిస్తున్నా. ఇవాళ కడుపు నిండా అన్నం పెట్టండి రా బాబు అని అంటే 2047లో పరవన్నం పెడతానన్నట్టుగా అసలు ఏం మాట్లాడుతున్నారు మీరు? పేదలను పట్టించుకోలే, ఒక పథకం అమలు చేయలేదు. వాళ్ళు ఆశ్చర్యపోయారు. నేను అడుగుతా ఉన్నా, మీకు అందరికీ గుర్తుంటే ఉంటుంది, చంద్రబాబు నాయుడు గారు ఆ మోజులో పడి ఆ రోజుల్లో ప్రపంచంలో ప్రముఖుల ప్రశంసలు కావాలనే ఆలోచనతో నేను సీఎంను కాదు సీఈఓనని ప్రకటించుకున్నాడా లేదా? అప్పట్లో ఈ డాక్యుమెంట్స్ మెకన్సీ చేసిన డాక్యుమెంట్ని వేది చూస్తే మన్బాయిట్ అని ఒక ఆయన చెప్పాడు దీన్ని. మెకన్సీ స్కీమ్ విజన్ 2020 ఈజ్ వన్ ఆఫ్ దోస్ డాక్యుమెంట్స్ whose summary says one thing and whose contents quite another. It begins, for example, by insisting that education and healthcare must be made available to everyone. Only later do you discover that the states, hospitals and universities be privatized and funded by user charges. ఇది ఆయన విజన్. ఏంటంట, అన్ని ప్రైవేట్ పరం చేసి యూజర్ ఛార్జీలు పెట్టమన్నాడు. దేంట్లో? విద్యలోని, వైద్యంలోని. 2020లో డాక్యుమెంట్లో అది. 2020 డాక్యుమెంట్లో ఏం చెప్పాడు? 98లో తీసుకొచ్చిన డాక్యుమెంట్లో విద్యా వైద్యానికి యూజర్ ఛార్జెస్ వసూలు చేయాలని చెప్పాడు. కానీ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆరోగ్యశ్రీ అనే ఒక పథకాన్ని తీసుకొచ్చి పేదలకి కార్పొరేట్ వైద్యాన్ని ఉచితంగా అందుబాటులో తీసుకొచ్చారు. దాన్ని విజన్ అంటారా? దీన్ని విజన్ అంటారా? విద్యకు కూడా యూజర్ ఛార్జీలు వసూలు చేయాలనే ఆ మెకన్సీ రిపోర్ట్ని 2022 విజన్ అనుకుని చంకలు గుద్దుకునే నాయకులు ఫీజు రియంబర్స్మెంట్ లాంటి పథకం గురించి ఎందుకు ఆ డాక్యుమెంట్లో ప్రస్తావించలేదు? పేదలకి వైద్యాన్ని అందుబాటులో తీసుకురావాలని ఎందుకు అనుకోలేదు అని నేను ప్రశ్నిస్తున్నా. మీకు ఏం చేసినా అది గొప్పని కీర్తించే మీడియా ఉండడం అదృష్టం అని నేను పదే పదే చెప్తూ ఉంటా. అది కదా మిమ్మల్ని రక్షిస్తుంది ఇవాళ వరకు. అది కదా మీరు ఇవాళ ఇన్ని మాటలు మాట్లాడడానికి, ఇన్ని వేసిన వేషాలు వేయడానికి కారణం. చాలా చిత్రంగా ఉంది. అసలు పేదవాడిని ఏ విధంగా అత్యవసరాలకి సంబంధించి మనం ఆదుకోవాలనే ఆలోచన మానేసి చెప్పిందే చెప్పి దాని ఒక సామెత ఉంది కదా, కొత్త సీసాలో పాత సారా అని. అలా మళ్ళీ కొత్త డాక్యుమెంటు, దానికి ఒక మీటింగు, వాళ్ళకి వాళ్ళే పొగుడుకోవడం, వాళ్ళకి వాళ్ళే భుజకీర్తులు తగిలించుకోవడం.
చాలా చిత్రం ఏంటంటే 2095 2004 మధ్య, లేదంటే 2014-19 మధ్య ఇదే విధంగా డాక్యుమెంట్లు ప్రవేశపెట్టిన చంద్రబాబు నాయుడు గారు ఇవాటికి వాటి అతిగతి లేదనే విషయాన్ని గమనించారా అని అడుగుతున్నాను. విజన్ 2047 అని మళ్ళీ ఇంకొక డాక్యుమెంట్ రిలీజ్ చేసే ముందు అసలు అప్పట్లో మనం ఇచ్చిన డాక్యుమెంట్స్ పరిస్థితి ఏంటి, దాంట్లో ఏమైనా 4 పాయింట్లన్నా మనం అమలు చేసామని చూసారా అని అడుగుతున్నాను. అదే అడగలే. మెకెన్సీ అనే ఒక సంస్థకి ఇచ్చి ఆ సంస్థ ఇచ్చిన రిపోర్ట్నే విజన్ అని చెప్పిన వాళ్ళు 2047 డాక్యుమెంట్ కూడా ఎవరితో తయారు చేయించారో తెలుసా? చంద్రబాబు నాయుడు గారికి అత్యంత సన్నిహితంగా ఉండే కొంతమంది రిటైర్డ్ అధికారుల ఎన్జిఓతో తయారు చేయించి దాన్నే మీరు విజన్ అంటున్నారు తప్ప కనీసం ప్రజల మధ్యకి వెళ్ళి అన్ని జిల్లాల్లోని మీటింగ్లు పెట్టి మేధావులతోని అఖిల పక్షాలతోని సమావేశమై యూనివర్సిటీలో చర్చకు పెట్టి అసలు 2047కి ఆంధ్రప్రదేశ్ ఎలా ఉండాలి అని మీరు అనుకుంటున్నారు, అసలు మన లక్ష్యాలు ఏంటి, ఆ లక్ష్యాలు చేరుకోవడానికి ప్రభుత్వం చేయాల్సిందేంటని ఒక్క మీటింగ్ మీరు పెట్టారని అడుగుతున్నాను. నేను ప్రజా భాగస్వామ్యం లేని విజన్ చంద్రబాబుదని నేను చాలా గట్టిగా చెప్తున్నా. ఏది మీ డాక్యుమెంట్ని ఎక్కడ డిస్కషన్ పెట్టారో చెప్పండి. ఎవరు దీంట్లో స్టేక్ హోల్డర్స్ చెప్పండి. ఈ రాష్ట్రంలో నిపుణులు లేరా? ఈ రాష్ట్రంలో పెద్ద పెద్ద ఆలోచనలు ఉన్న మేధావులు లేరా? ఎవరినైనా భాగస్వామ్యం చేశారా అని సందర్భంగా నేను అడుగుతా ఉన్నా. మీకు గుర్తుంటే ఏమిటి చంద్రబాబు నాయుడు విజన్ అంటే, ఆయన అధికారంలో ముఖ్యమంత్రి అయిన తర్వాత 54 ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటు పరం చేశాడు. అందులో మన కాకినాడలోని గోదావరి ఫెర్టిలైజర్స్ ఒకటి, తెలంగాణలో నిజాం షుగర్స్ ఒకటి. ఆ క్రమంలోనే కదా విద్యుత్ రేట్లు పెంచడం, అడిగినోడికి సంఖ్యలు వేయడం, రైతుల మీద కాల్పులు జరిపించడం. అప్పుడే ఈయనకి కమ్యూనిస్ట్ పార్టీలు వరల్డ్ బ్యాంక్ జీతగాడని ఒక బిరుదిచ్చాయి. ఈరోజు మళ్ళీ వచ్చి నా అంత విజనరీ లేదని చెప్పి ఆయన మళ్ళీ చెప్తా ఉంటే ఏం చేయాలో మనకు అర్థం కాదు. నేను అడుగుతున్నా, 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నవాడు ఒక్క ఫిషింగ్ హార్బర్ అన్న కట్టారా? ఒక కొత్త పోర్ట్ అన్న తెచ్చారా? తెచ్చిన ఒక్క పోర్టు కాకినాడ పోర్ట్లో, సీపోర్ట్లో ఏడీబీ రుణం తీసుకొచ్చి కట్టినట్టే కట్టి తనకు కావాల్సిన వాళ్ళకి దారాదత్తం చేయలేదా? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు 17 మెడికల్ కాలేజీలు తీసుకుని వస్తే అందులో 5 కంప్లీట్ అయితే వాటిని ప్రైవేట్ పరం చేయడానికి మీరు పన్నాగాలు పన్నట్లేదా అని అడుగుతున్నాను నేను. అంటే అదా విజన్ అంటే? ఆయన విజన్ ఎలా ఉంటుందంటే, మాకు మెడికల్ సీట్లు అక్కర్లేదని చెప్పి ఒక లెటర్ని రాసి ఆ సీట్లు కూడా వద్దని చెప్పి ఎన్ఎంసీకి లెటర్ రాసిన చరిత్ర చంద్రబాబు నాయుడు గారు. దాన్ని విజన్ అంటారా? సిద్ధంగా ఉన్న మెడికల్ కాలేజీలో సీట్లు మాకు అక్కర్లేదని కేంద్రానికి లేఖ రాసిన చంద్రబాబు నాయుడు గారి విజనా? లేదు ఈ రాష్ట్రంలో వైద్య విద్య బలపడాలని 17 మెడికల్ కాలేజీలు తీసుకొచ్చిన జగన్మోహన్ రెడ్డి గారి విజనా? చెప్పండి, మీరే చెప్పండి. ఏది విజనం? గ్రామ స్థాయిలో పరిపాలన, క్షేత్రస్థాయిలో ఇంటింటికి వెళ్లాలన్న ఉద్దేశంతో వాలంటీర్ల వ్యవస్థని, సచివాలయ వ్యవస్థల్ని తీసుకొస్తే వాటన్నిటినీ కూడా నిర్వీర్యం చేసిన చంద్రబాబు నాయుడు గారిది ఎలాంటి విజన్ అని అడుగుతున్నాను నేను. ఏది విజన్ అంటే? చాలా ఆశ్చర్యంగా ఉంది కొన్ని వింటూ ఉంటే, చూస్తూ ఉంటే. కానీ మనకు పట్టిన ఆయన విజన్ అంటే విజను, విస్తరాకులు కట్ట అంటే కట్ట. దాన్ని ప్రచారం చేయడానికి సొంత మీడియా సిద్ధంగా ఉంటుంది. వాళ్ళు చెప్తూ ఉంటారు. నేను అడుగుతా ఉన్నా, మీరు 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేశారు కనుక 2020 విజన్ డాక్యుమెంట్లో ఏ లక్ష్యాలని మీరు చేరుకున్నారు చెప్పండి.
మళ్ళీ ఇప్పుడు 2047 విజన్ డాక్యుమెంట్లో 10 సూత్రాలు అంటున్నారు. ఈ 10 సూత్రాలు వినడానికి చాలా అద్భుతంగా ఉంటాయి. ఆ 10 సూత్రాలు మీరు కరెక్ట్గా ప్రకటించి ప్రజల దగ్గర తీసుకెళ్ళండి. నవ్వకపోతే నన్ను అడగండి. ఇవాళ పండిన ధాన్యానికి గిట్టుబడి ధర ఇప్పించలేని మీరు సెకండరీ ప్రాసెసింగ్ గురించి, ఇంకా పైన ప్రాసెసింగ్ గురించి విజన్లో పెడతారు. అసలు పేదరికాన్ని తగ్గించడమా విజను, పెంచడమా మీ విజను అని నేను సూటిగా అడుగుతున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు పేదరిక నిర్మూలన కోసం పెట్టిన ఏ ఒక్క కార్యక్రమం అయినా సరే, అమ్మఒడి పెడితే ఆపేశారు, తల్లికి వందనం ఇస్తానని మోసం చేశారు. ఆసరా లేదు, చేయూత లేదు, ఎలాంటి సంక్షేమ పథకం అమలు చేయట్లే. దాన్ని మీరు విజన్ అంటారు. ఏ రోజైనా సరే ప్రజల కోసం ఈ విధంగా మేము నిలబడ్డాము అని చెప్పిన విజన్ ఏమన్నా ఉంటే చెప్పమని అడుగుతున్నా. 2020 డాక్యుమెంట్ కూడా ఇప్పుడు రిలీజ్ చేయండి. 2020 మీ విజన్ డాక్యుమెంట్ ఇప్పుడు రిలీజ్ చేయండి జనాలకి. దాంట్లో ఎంతవరకు అయిందో వాళ్ళనే అర్థం చేసుకోమనండి. ఎందుకు వచ్చిన అబద్ధాలు ఇవి? వినడానికి చాలా బాగుంటాయి, హెడ్లైన్లు వేయడానికి చాలా బాగుంటాయి, డిస్కషన్స్కి బాగుంటాయి. ఆచరణ లేని ప్రణాళికలు దేనికోసం? ఉన్న ఉద్యోగాలే ఓడబెరికేస్తున్నారు. వాలంటీర్లను తీసేశారు, కాంట్రాక్ట్ ఎంప్లాయీని తీసేస్తున్నారు. ఆ బెవరేజ్ కార్పొరేషన్ వేసిన 15,000 మందిని తీసేశారు. తెల్లవారితే కక్ష సాధింపే, అది తప్ప మరొక విజనే మీకు లేదు. ఇంకా అన్నిటికన్నా హాస్యాస్పదం ఏంటంటే సంపద సృష్టి. ఎవరి కోసం, ఎవరు సంపద సృష్టిస్తున్నారనేది పెద్ద ప్రశ్న. మీ సంపద సృష్టి రాష్ట్రం కోసమా, కొంతమంది వ్యక్తుల కోసం? అది నాకున్న పెద్ద డౌట్. అది విద్యుత్ ఛార్జీలు వచ్చిన 6 నెలల్లోనే 15,800 కోట్ల రూపాయల భారం వేయడాన్ని సంపద సృష్టి అంటారు మీరు. అది మేము నమ్మాలి. ఇవాళ పంచాయతీల్లో ఒక సర్వే జరుగుతుంది. కంప్యూటరైజ్డ్ చేసి ప్రతి ఇంటికి పన్ను పెంచబోతున్నారు మీరు సంపద సృష్టిలో భాగంగా. త్వరలోనే అది కూడా జరగబోతుంది. మీకున్న విజన్ ఏంటంటే పేదవాడు ఎలా పోయినా పర్వాలేదనేది మీ ఆలోచన. మీరు ముఖ్యమంత్రిగా, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న 14 సంవత్సరాలు తీసుకుంటే 14 ఏళ్ల కాలంలో కూడా రెవెన్యూ లోటే. మీ బడ్జెట్లు చూస్తే రెవెన్యూ లోటే. అది కూడా చాలా గొప్పగా చెప్పుకుంటారు. అసలు ఇన్ని సంవత్సరాలు రెవెన్యూ లోటు అన్నది ఒక్క చంద్రబాబు నాయుడు గారి పాలనలోనే కనిపిస్తుంది, ఇంకెక్కడ కనపడదు. నిజంగా మీరు సంపదను సృష్టిస్తే రెవెన్యూ లోటు ఎందుకు వచ్చింది? సంపద సృష్టించే కెపాసిటీ మీకుంటే రెవెన్యూ లోటు ఎందుకు వచ్చిందని అడుగుతున్నా. మీరు వచ్చి బ్రహ్మాండంగా అభివృద్ధి చేసినట్టు చెప్పుకుంటూ మధ్యలో పనిలో పనిగా ప్రతిపక్షాలకి, ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి గారికి శాపాలు పెట్టుకుంటూ ముందుకెళ్తూ ఉన్నారు.